ఒక ఊరిలో రాము, లక్ష్మణ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము చాలా తెలివైనవాడు, కానీ కొంచెం సోమరి. లక్ష్మణ్ అంత తెలివైనవాడు కాకపోయినా చాలా కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు ఊరి చివర ఒక గుడి దగ్గర ఒక సాధువు కనిపించాడు. ఆయన దగ్గర ఒక మంత్రించిన రాయి ఉంది. ఆ రాయిని తాకితే బంగారం అవుతుందని అందరూ అనుకున్నారు. చాలామంది ఆ రాయి కోసం ప్రయత్నించారు, కాని సాధువు మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. రాము కూడా ఆ రాయిని ఎలాగైనా సంపాదించాలని అనుకున్నాడు, కాని కష్టపడకుండా అది తన సొంతం కావాలనుకున్నాడు. లక్ష్మణ్ మాత్రం రోజూ గుడికి వెళ్లి సాధువుకు సేవ చేసేవాడు. గుడిని శుభ్రం చేసేవాడు, ఆయనకు కావలసిన పనులు చేసిపెట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత సాధువు లక్ష్మణ్ యొక్క మంచి మనసును, కష్టపడే తత్వాన్ని చూసి సంతోషించాడు. అప్పుడు ఆయన లక్ష్మణ్కి ఆ మంత్రించిన రాయిని ఇచ్చాడు. లక్ష్మణ్ ఆ రాయిని తాకి తన ఇంటిని బంగారంతో నింపేశాడు. రాము ఇది చూసి ఆశ్చర్యపోయాడు. తాను తెలివైన వాడిని అయినా కష్టపడకపోవడం వల్లనే రాయిని పొందలేకపోయానని గ్రహించాడు. అప్పటినుంచి రాము కూడా కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. నీతి తెలివి ఉన్నా కూడా కష్టపడి పనిచేస్తేనే విజయం సాధించగలం. సోమరితనం ఎప్పుడూ మంచిది కాదు.